హాయ్ ఫ్రెండ్స్, అమ్మ వంటిల్లు మన ఆరోగ్య మన చేతిలో ఛానల్కి స్వాగతం అండి. ఈవేళ ఫ్రెష్గా బచ్చల కూరతో కూరలు పులుసులు చేసి చూపిస్తానండి. మీరు కూడా ఇవన్నీ కూడా రెసిపీస్ ట్రై చేయండి, కామెంట్ చేయండి.
హాయ్ ఫ్రెండ్స్, అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతిలో ఛానల్కి స్వాగతం అండి. ఈవేళ ఈ కూరని అయితే బ్రాహ్మణుల పెళ్ళిళ్ళలో కానీ లేదంటే మంచి ఫంక్షన్స్లో కానీ వండుతూ ఉంటారండి. కందాబచ్చల కూర ఇది కార్తీక మాసంలో భోజనాలకు కూడా వండుకుంటారు. అలాగే వనభోజనాలకు వెళ్తూ ఉంటారు కదండి, దానికి కూడా ఈ రెసిపీని ప్రిఫర్ చేస్తారు. బ్రాహ్మణులు ఎక్కువ ఈ కూర వండుకుంటుంటారండి. కంద బచ్చల కూర మా అమ్మగారి ఇంట్లోదేదండి. ఎప్పుడు చెప్తుంటాను కదండి, మనం ఇంట్లో పెంచుకోగలిగిన కాయగూరని పెంచుకుంటే చాలా మంచిదండి. బచ్చల కూర ఫ్రెష్గా అలా కోసుకున్న బచ్చల కూర, అలాగే కంద మనకేంటంటే దురద పోవడానికి మనం ఏం చేయాలంటే చూడండి, అలా బియ్యం కడుగు నీళ్ళల్లో ఆ కందని శుభ్రం చేసుకున్న తర్వాత ఆ ముక్కలు వేసి శుభ్రం కడిగితే కనుక దురద ఉండదండి. ఒక్కొక్క కంద కొంచెం దురద ఉంటుంది, అది మనం చెప్పలేము కదా. తరిగేటప్పుడు కంద దురద కత్తిపీటకి ఏం తెలుసు అన్న సామెత కూడా ఉంది కదండి. దాన్ని చూడండి, అలాగా మనం బియ్యం నీళ్ళలో కంద ముక్కలు కడుక్కొని శుభ్రం చేసుకున్న వాటిని కుక్కర్లో వేసుకుంటే తొందరగా ఉడుకుతుందండి. అందుకని ఉప్పు పసుపు కొద్దిగా వాటర్ వేసి కంద ముక్కల్ని ఒక్క కూత లేదంటే 2 కూతలు రానిచ్చి ఉడికించుకోవాలండి. అలాగే ఈవేళ నేను చింతపండు బదులు పులుపుకి చింతకాయలను వాడుతున్నానండి. అంటే ఇప్పుడు సీజనల్గా దొరుకుతాయి కదా, మంచి కలర్గా ఉంటుంది కూర. అలాగే టేస్ట్కి చింతకాయ పచ్చివి దాన్ని కూడా ఉడికించి పక్కన ఉంచుకోవాలండి. చింతకాయలు జస్ట్ వేడి నీళ్ళలో ఉడికించే తొందరగా ఉడికిపోతాయి కదా, అవి కూడా ఉడికించి పక్కన ఉంచుకోవాలి. చెప్పాను కదా, ఇంట్లోనే మనకి పండిన బచ్చల కూర అండి ఇది. ఈ బచ్చల కూరని కూడా ఇందాకలా ఉడికించిన కంద ఉంది కదండి, ఆ కందలో వేసి మరొకసారి ఉడికించుకోవాలండి. బచ్చల కూర ముందుగా లేదంటే 2 కలిపి కూడా ఉడికించుకోవచ్చు. అయితే ఈవేళ కొంచెం క్వాంటిటీ ఎక్కువ వల్ల నేను కొద్ది కంద ఉడికిన తర్వాత బచ్చల కూర యాడ్ చేశానండి. 2 కలిపి ఉడికించుకున్న తర్వాత దాన్ని ఏం చేయాలంటే, ఇందాక చింతకాయలు ఉడికించి ఉంచాను కదండి, అది జస్ట్ అలా ఫిల్టర్ చేసుకోవాలండి. పులుపు కోసం చింతపండు కూడా వాడుకోవచ్చు. అంటే సీజనల్గా ఇప్పుడు చింతకాయలు దొరుకుతున్నాయి కదా అని మంచి కలర్ కూడా కూరకి బ్రౌన్గా కాకుండా మంచి కలర్లో ఉంటుంది, ఎల్లోయిష్గా అని చెప్పి చింతకాయ వాడానండి. అలాగే ఆవ పేస్ట్ ఈ కూరకి చాలా కమ్మదనాన్ని ఇస్తుందండి, తప్పకుండా వాడాలి. ఆవ పేస్ట్కి చూడండి, ఆవాలు, నువ్వులు, అలాగే పచ్చిమిరపకాయలు, ఉప్పు పసుపు కొద్దిగా చింతపండు వేసి ఆడుకున్న పేస్ట్ అండి. నేను చాలా కూరలకి ఈ పేస్ట్ వాడుతున్నాను కదండి. ఈ పేస్ట్ చెప్తున్నాను కదండి, ఎప్పటికప్పుడు చేసుకున్న వారం రోజులు నిల్వ కూడా ఉంటుంది. చాలా కూరలకు వాడుకోవచ్చు. అరటికాయ, అలాగే ఆనపకాయ, వీటన్నిటికీ కూడా ఈ ఆవ పెట్టి కూర వండుకోవచ్చండి. మనం ఫర్దర్ వీడియోస్లో నేను ఆ కూరలు కూడా చేసినప్పుడు ఈ ఆవ పేస్ట్తో తప్పకుండా షేర్ చేస్తానండి. అలాగే ఈ పేస్ట్ ఈ కూరకి మంచి కమ్మదనాన్ని ఇస్తుంది, మంచి రుచిని ఇస్తుంది. మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి ఈ పేస్ట్ని కూడా ఆ కూరకి యాడ్ చేయాలండి. అలాగే చెప్పాను కదా, చింతపండు రసం అన్నీ యాడ్ చేసిన ఈ కంద బచ్చలి అన్నీ చక్కగా మొత్తం కలిసే వరకు కలుపుకోవాలండి, అలా గట్టితో. అయితే చూడండి, ఆ వాటర్ కన్సిస్టెన్సీ ఉంది కదా, అది మొత్తం మనకి పోయి దగ్గరగా ముద్దలాగా అయ్యే వరకు జస్ట్ ఉడికించుకోవాలండి. అదేంటంటే ఇంకా మూత పెట్టకుండా ఎగిరిపోయేలాగా నీరుని దగ్గరగా పడే వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న దాంట్లోకి తాలింపండి, మన ఇష్టం అండి. దీనికి ఏంటంటే మంచి తాలింపునివ్వచ్చు. ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, అలాగే పల్లీలు, జీడిపప్పు ఏ వేసుకున్నా సరే ఈ కూరకి తాలింపు సూపర్గా ఉంటుంది. ఎండుమిరపకాయ ఇవన్నీ కొద్దిగా నూనెలో వేయించుకుంటే చూడండి, మనం పులిహార పోపు పెడతాం కదండి, అలా పెట్టుకుంటే ఈ కూరకి సూపర్గా ఉంటుందండి. ఈవేళ మేము రుద్రాభిషేకం చేసాం దానికి భోజనానికి. అంటే ఎందుకు చెప్తున్నానంటే, అలాగా మనం భోజనాలు దేవుడికి నివేదించడానికి మెయిన్ ఉల్లిపాయ వాడకుండా చేసిన కూర కదండి. అలాగే కందా బచ్చలి మంచి పెర్ఫెక్ట్ కాంబినేషన్ ఈ కూర. మీరు ఈ కూరని ఇలా ట్రై చేసి చూడండి, ఆ వేయించిన తాలింపునంతా కలిపి తీసుకుంటే, ఎప్పుడు చెప్తుంటాను కదండి, తాలింపు మనం రైస్తో తీసుకునే ముందర కలిపి తీసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ కూరని ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ పెట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.